హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఇవాళ మీకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క వీడియోలో. సో టోటల్గా 2 కంపెనీకి సంబంధించి ఈ ఒక్క వీడియోలో మనం కవర్ చేస్తున్నాం అనమాట. సో అసెంచర్ అండ్ యాక్వియా, సో రెండింటికి సంబంధించి మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అసెంచర్కి సంబంధించి బోత్ ఐటీ వాళ్ళు నాన్ ఐటీ వాళ్ళు ఇద్దరు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. బట్ ఈ యొక్క యాక్వియాకి సంబంధించి సాఫ్ట్వేర్ డెవలపర్ కింద అయితే రోల్ ఉంది. సో అసెంచర్కి సంబంధించి చూసుకుంటే మనకు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కింద అయితే అడుగుతున్నారు. అండ్ యాక్వియాకి సంబంధించి సాఫ్ట్వేర్ డెవలపర్, ఈ యొక్క 2 రోల్కి ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి మనం క్లియర్గా చూసేద్దాం. సో వీడియోలోకి పోయే ముందు మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మీకు కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో బిఫోర్ దట్ మీకు ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో ఒక ఫార్మేట్ అయితే పెట్టడం జరిగింది. సో ఏటీఎస్ ఫ్రెండ్లీగా, అంటే మీ యొక్క అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీ యొక్క రెజ్యూమ్ అనేది ఏటీఎస్లో షార్ట్ లిస్ట్ అవ్వాలి ఫస్ట్. సో దానికి ఒక పర్టికులర్ ఫార్మేట్ ఉంది. సో ఆ ఫార్మేట్ ఉంటే మాత్రమే షార్ట్ లిస్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి మనం ఫార్మేట్ ఆల్రెడీ వాట్సాప్లో పెట్టాం. సో ఎనీవే మనం ఇప్పుడు అసెంచర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ ద అసెంచర్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ హైరింగ్ ఛాలెంజెస్. సో ఇక్కడ రెడీ టు షేప్ యువర్ ఫ్యూచర్ అయితే కస్టమర్ ఎక్స్పీరియన్సెస్, యువర్ జర్నీ స్టార్ట్స్ హియర్. సో ఇక్కడ చూడండి, అట్ అసెంచర్ ఆపరేషన్స్ వీఆర్ పవర్ ద వరల్డ్ లీడింగ్ బ్రాండ్స్ బై ద డ్రైవింగ్ ఇన్నోవేషన్ సో దే కెన్ మేక్ స్మార్టర్ డెసిషన్ ఫాస్టర్. సో ఇది వచ్చేసి జస్ట్ ఇంట్రడక్షన్ లాగా ఇచ్చారు. ఇంట్రడక్షన్ కూడా కాదు, ఒక ఇంట్రో, ఓకేనా. సో ఇప్పుడు ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అట్ ది సేమ్ టైం రిమైనింగ్ టాపిక్స్ కూడా మనం అయితే చూసేద్దాం. సో గైస్, మీకు ఏమన్నా మళ్ళీ ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు కమెంట్ సెక్షన్లో ఒకసారి నాకు తెలియజేసి చేయండి. నేను ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఫార్మేట్ పెడతా. ఓకే, సో దీనికి సంబంధించి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేయాలన్నమాట. సో రిజిస్టర్ నౌ అండ్ సైజ్ ద ఆపర్చునిటీ టు బిల్డ్ ఏ రివార్డింగ్ ఫుల్ఫిల్లింగ్ కెరీర్ ఇన్ అసెంచర్ ఆపరేషన్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ టు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఫ్రమ్ నాన్ టెక్నికల్ స్ట్రీమ్స్ గ్రాడ్యుయేట్ ఇన్ 2024 and 25. ఇక్కడ చూసుకున్నట్లయితే బీకామ్స్, బీఎస్సీ, సో ఈ విధంగా చదువుంటారు కదా కొంతమంది. సో నాన్ టెక్నికల్గా ఈ కోడింగ్కి సంబంధించి కాకుండా నార్మల్గా జనరల్గా చదువుంటారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా సరే 2024 and 25లో పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే. అండ్ ఫ్రెషర్స్ అండ్ క్యాండిడేట్స్ విత్ అప్ టు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది వాయిస్ ఆర్ చాట్ ప్రాసెస్ వేర్ వెల్కమ్ టు రిజిస్టర్ అంటున్నారు. సో 100% దీనికైతే మీకు అసైన్మెంట్ లింక్ ప్రతి ఒక్కటి వస్తుంది. ప్రతి ఒక్కరికి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అట్ ది సేమ్ టైం ఇది ఒక పర్టికులర్గా ఇచ్చారు అర్జెంట్ హైరింగ్ కింద. సో కాబట్టి చూసుకోండి, ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టండి. సో ఫస్ట్ దానికి సంబంధించి చూసుకుంటే స్పాట్ ఇష్యూ ఫాస్ట్, హెల్ప్ ఐడెంటిఫై ద ఛాలెంజెస్ అండ్ డెలివరీ స్మార్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ విత్ ఎంపతి, కమ్యూనికేట్ విత్ కాన్ఫిడెన్స్, ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ అండ్ precisely ensuring that the customer feels understood and supported, and collaborate like a pro, work seamlessly with the diverse team to the tackle challenges and improve your services అంటున్నారు. డోంట్ జడ్జ్ ద వాచ్ ద ఫ్యూచర్ అన్ఫోల్డ్, హెల్ప్ షేప్ ఇట్, దిస్ ఎక్స్క్లూజివ్ ఛాలెంజ్ ఆఫర్ టు ది ఛాన్స్ టు యూ అంటున్నారు. సో కాబట్టి నిజంగానే ఇది ఒక మంచి అవకాశం. సో అసెంచర్లో అంటే జాబ్ దొరకడం అంత అసమస్య కాదు. బట్ దీంట్లో మీకు మినిమం నాలెడ్జ్ ఉంటేనే ఈ యొక్క దాంట్లో మీరు అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మీ యొక్క రెజ్యూమ్ని బిల్డ్ చేయడానికి ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసినటువంటి ఏ వర్క్ అయినా పర్లా, ఒక ఎంఎన్సీలో మనకు జాబ్ ఉంటే పక్కా మన రెజ్యూమ్ ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ జాయిన్ అయిపోండి. ఫ్యూచర్లో మళ్ళీ వేరే దానికి మారడానికి అయితే చూసుకోండి. ఫస్ట్ ఏదో ఒకటి చాట్ ప్రాసెస్ అంటే ఏదో చీప్గా అనుకోవద్దండి, ప్రతి ఒక్కటి జాబే. ఓకే, సో దీనికి సంబంధించి నెక్స్ట్ చూసుకుంటే మనకు డైవ్ ఇన్ టు ద ఫ్యూచర్ టీచ్ అండ్ కనెక్ట్ అండ్ గ్రో, సో ఫాస్ట్ ట్రాక్ యువర్ కెరియర్. సో సంథింగ్ వాళ్ళు ఇచ్చినారు. సో దాని గురించి అయితే మనకు అవసరం లేదు. సో ఓకేనా. సో దీనితో పాటు చూసుకున్నట్లయితే మనం రిజిస్ట్రేషన్ చేస్తాం కదా. సో చేసిన వెంటనే మనకు ఒక మెయిల్కి అయితే వచ్చేస్తుంది లింక్. సో 14th June 2025. సో దాని తర్వాత ఎవరైతే ఆ అసైన్మెంట్లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి 18th 1 డేలో మీకు రిమైనింగ్ అయ్యే విన్నర్ అనౌన్స్మెంట్, అంటే ఎవరెవరైతే దీంట్లో క్వాలిఫై అయ్యారు, సో ఆ యొక్క అసైన్మెంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా మీరు జాబ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు అసెంచర్ వాళ్ళు అయితే కొద్దిగా బాగా నేర్చున్నారు. సో నార్మల్ అప్లికేషన్ కాకుండా ఒక ఎంకరేజబుల్గా అయితే ఇచ్చున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు క్రాక్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. ఫస్ట్ మనం ఏ జాబ్ చేస్తే అదే మన కలెక్టర్ జాబ్, ఓకేనా. సో ఆ విధంగా
చేయండి, ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది. సో మీరైతే ఈ యొక్క కస్టమర్ రిప్రజెంటేటివ్ అసోసియేట్గా మీరైతే వెళ్ళండి, ఖచ్చితంగా బాగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోతాం. సో యాక్వియా, సో దీనికి సంబంధించి చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్లికేషన్లో మీరు జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూడండి, ఓకేనా. సో చూడండి, essential functions కింద develops and delivers the technology services through managed services project activities, recruiting the general knowledge of Acquia's products and technical expertise, and responsible for identifying the additional products, services and opportunities for the client to make the decision within the limits and parameters under the regulations, supervisions అంటున్నారు. సో ఎవరైతే క్లయింట్స్ ఉంటారో సో వాళ్ళకి సంబంధించి మీరైతే టోటల్గా వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్గా మీరైతే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో వాళ్ళు మీ హ్యాండిల్ చేస్తే సరిపోతుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఏదైతే మన కంపెనీ పారామీటర్స్ అండ్ లిమిటేషన్స్ ఉంటుందో సో దాని లోపల మాత్రమే మనం అయితే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇదైతే కాదు, ఏది కస్టమర్ రిప్రజెంటేటివ్, సో ఆ విధంగా అయితే కాదు, పూర్తిగా ఇదైతే కోడింగ్ సైడ్. సో చూడండి, మనం చూద్దాం క్వాలిఫికేషన్ కూడా ఏముందనేసి. Okay, has board of understanding of quality standards and work requires minimum revisions and assist in problem identifications and system architecture definitions and hardware and software specifications and our designs and implementations and testing and client training and solution deployment, and provides support on service request using the incident management tools like CSM, and coordinates the routing and handling the request for the changing the next level of support under the regulating supervisions అంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా మనకు ఐటీకి సంబంధించినటువంటి జాబ్ ఇది. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఆ యొక్క రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, అట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన పారామీటర్స్ ఏదైతే ఉంటుందో దాని కింద మాత్రమే మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. రేగైతే మొత్తం చూసుకుంటే సాఫ్ట్వేర్ డెవలపర్ కిందే వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే ఎసెన్షియల్ ఈజ్ రిలేటింగ్ టు ద ప్రోడక్ట్ సపోర్ట్స్ అండ్ ప్రోడక్ట్ ఆపరేషన్స్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ ద ఇంటరాక్షన్స్ విత్ ద కంపెనీ అండ్ క్లయింట్ మేనేజర్ అండ్ కాస్ట్ షెడ్యూల్ మానిటరింగ్. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్స్, సో ప్రతి ఒక్కరు చూసినట్టు విధంగా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఎవరైతే బీఈ, బీటెక్, సో సంథింగ్ ఇంకా కంప్యూటర్ సైన్స్కి సంబంధించి చేస్తుంటారు కదా, ఏదైనా పర్లా వాళ్ళు కంప్యూటర్కి సంబంధించి చేసినటువంటి ప్రతి కోడింగ్కి సంబంధించి ఏదైతే ఇంప్లిమెంట్ అయి ఉంటుందో గ్రాడ్యుయేషన్లో వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే, లేకపోతే ఫ్రెషర్స్ అయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్. సో ఒకవేళ లేదు బ్రో నాకు బీటెక్ అంతా కంప్లీట్ చేయలేదు, గ్రాడ్యుయేషన్ లేదు, కాకపోతే నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను, సేమ్ ఫీల్డ్ ఉన్నాయి, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందంటే గ్రాడ్యుయేషన్ లేకుండా కూడా మీరు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రియల్గానే ఇది కూడా ఒక మంచి అవకాశం. అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది.